అందరికీ నమస్కారం. మనకి నీడనిచ్చేది ఇల్లు, షెల్టర్ ఇచ్చేది ఇల్లు. ఒక సెక్యూరిటీ ఇచ్చేది ఇల్లు, లైఫ్‌లో ఒక స్టెబిలిటీ ఇచ్చేది ఇల్లు. అందుకేనేమో యూట్యూబ్‌లో కూడా హోమ్ టూర్స్‌కి అంత ప్రాముఖ్యత. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము మేము కూడా హోమ్ టూర్ వీడియో చేయాలని. కానీ కొన్ని రీజన్స్ వల్ల కుదరలేదు. ఈరోజు మాత్రం మా ఇల్లు ఎలా ఉందో మీకు చూపించాలని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, రండి చూసేద్దాం. సో ఇది మా విల్లా అండి. శంకర్పల్లి దగ్గర ఉన్న విల్లా అనమాట. సో రోడ్స్ అన్నీ ఇక్కడ స్పేషియస్గా ఉంటాయి అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అందుకోసమే కొంచెం దూరం అయినా సరే సిటీకి మేము ఇక్కడ పీస్ఫుల్గా ఉందని విల్లా తీసుకున్నాం అనమాట. సో దగ్గరుండి అన్నీ కట్టించుకున్నాము. అండ్ మీరు చూడొచ్చు, మొక్కలంటే మా వాళ్ళకి చాలా ఇష్టం. సో ఇంటి చుట్టూ కూడా ఈవెన్ మొక్కలు అన్నీ పెడుతున్నారు. ఇక్కడ కూడా ఈ తొట్లు అన్నీ మీరు చూడొచ్చు. సో ఒకసారి ఇంట్లోకి వెళ్ళి మొత్తం ఇల్లు ఎలా ఉందో మీకు ఈరోజు చూపిస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు, పదండి. సో ఇది వచ్చేసి మనం వెళ్తుంది ఎంట్రన్స్ అనమాట. 2 గేట్స్ ఉంటాయి ఇంటికి, నేను మీకు చూపిస్తాను. ఇంకొక గేట్ కూడా, ఇది వచ్చేసి మెయిన్ గేట్. సో మనకి మెయిన్ గేట్లో ఎంటర్ అవ్వగానే ఇది ముందు పోర్టికో లాగా ఈ ఎలివేషన్ వచ్చిందనమాట. సో ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ కంప్లీట్గా మీరు మీకు కనిపిస్తున్న ఈ బ్లాక్ స్టోన్ అంతా గ్రనైట్. సో ఇదంతా గ్రనైట్తోనే వేయించారు. ఈవెన్ ఈ ఎలివేషన్ కూడా, మెయిన్ డోర్ ఎలివేషన్ ఏదైతే ఉందో, సో చుట్టూ వచ్చేసి గ్రనైట్ వచ్చింది మనకి. అండ్ దెన్ డోర్స్ అన్నీ కూడా టేక్తో చేశారనమాట. సో ఈ కార్వింగ్ అంతా కూడా టేక్ వుడ్ పైననే చేశారు. సో మీరు చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది కార్వింగ్ కూడా. దెన్ ఇక్కడ సైడ్స్లో చూసుకుంటే మనకి స్పేస్ చాలా వచ్చింది. ఆల్మోస్ట్ 2 కార్లు అయితే ఈజీగా పట్టేస్తాయి. పెద్ద పెద్ద కార్లు కూడా, చిన్నవి అయితే మేబీ కొంచెం 3 వరకు అడ్జస్ట్ చేయొచ్చు. బట్ 2 పెద్ద కార్లు అయితే ఈజీగా వచ్చేస్తాయి. మనకి చుట్టూ కూడా అంత స్పేస్ వచ్చింది. అండ్ ఇది సెకండ్ గేట్. నేను మీకు చెప్పాను కదా, ఫస్ట్ గేట్ వచ్చి ఈస్ట్ సైడ్ వచ్చింది అండ్ సెకండ్ గేట్ వచ్చేది మనకి సౌత్ సైడ్ వచ్చింది. సో 2 సైడ్ రోడ్ వచ్చింది కాబట్టి 2 గేట్స్ వచ్చాయి. అండ్ దెన్ ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఈ డోర్ వచ్చి కిచెన్లోకి ఎంట్రీ ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి. అండ్ మనకి ఇటువైపు వెనకాల కూడా కొంచెం చిన్న సంద అయితే వదిలారు. సో మీకు చూపిస్తాను అది కూడా. సో ఇది వెనకాల వదిలిన సంద అనమాట. సో ఇందులోంచి మనం ఇంటి చుట్టూ తిరగడానికి వీలుంటుంది. అండ్ ఈ నెట్లన్నీ వచ్చేసి ఇక్కడ పావురాలు అవి తిరుగుతూ ఉంటాయి, దానికోసం మొత్తం నెట్ వేయించారు ఇంటి చుట్టూ. అండ్ ఇటువైపు వచ్చేస్తే ఇక్కడ కూడా మనకి చాలా స్పేస్ వస్తుంది. సో ఇది కూడా, ఈ సైడ్ కూడా స్పేషియస్గా వచ్చింది. సో ఇంటి చుట్టూ అయితే మనకి ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది అనమాట, ఇంత స్పేస్ వదలటం వల్ల. చాలామంది ఏం చేస్తారంటే విల్లాలు కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు స్పేస్ ఎక్కువ లోపలికి తీసుకోవడానికి ట్రై చేస్తారు. సో దానివల్ల కొంచెం వెంటిలేషన్ తగ్గిపోతుంది. సో చుట్టూ స్పేషియస్గా ఉంటే మనకి ఈవెన్ మొక్కలు పెట్టుకోవడానికైనా దేనికైనా కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి మనం ఇంట్లోకి వెళ్ళి చూసేద్దాం. ఇక మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం. ఓకే, ఇదంతా లివింగ్ ఏరియా. ఇదంతా లివింగ్ అండ్ డైనింగ్ ఏరియా అండి. సో ఇక్కడ చిన్న టీవీ ఒకటి సెటప్ చేసుకున్నాము. అండ్ దెన్ ఒక దీవాన్, ఇక్కడ యాక్చువల్గా డైనింగ్ సెటప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక మంచం పడుకోవడానికి అది. అండ్ మేము టేబుల్ మేట్స్ అవి తెచ్చుకున్నాము, డైనింగ్ టేబుల్ ఇంకా లేదు కాబట్టి. అండ్ ఇక్కడ కూడా మనకి స్టేర్ కేస్ దగ్గర కూడా స్పేస్ చాలా వచ్చింది, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. మా మదర్ అండి, హాయ్ చెప్పమ్మా. సో ఇక్కడ నుంచి మనం ఇటువైపు వచ్చి మనకి వాస్తు ప్రకారం కిచెన్ వచ్చింది. అండ్ కిచెన్కి లివింగ్ రూమ్కి మధ్యలో దేవుడి గది అయితే వచ్చింది. సో వాస్తు ప్రకారం ఇక్కడ ఉండడం కరెక్ట్ అని చెప్పి దేవుడి గది ఇక్కడ పెట్టించారనమాట. సో ఒక్కసారి దేవుడి గది కూడా చాలా స్పేషియస్గా వచ్చింది, మీరు చూడొచ్చు.
అండ్ ఇక్కడ దేవుడి గదిలో కూడా మీరు చూసుకున్నట్లయితే ఈ ఈ సెటప్ అంతా కూడా మొత్తం గ్రనైట్తోనే చేపించారు. సో ఈ లోపల ఇదంతా కూడా మొత్తం గ్రనైట్ స్టోన్ అనమాట. సో దాంతో మనకి కావాలని డిజైన్ చేయించుకున్నారు. సో సామాన్ పెట్టుకోవడానికి దేవుడి గదిలో ఎలా ఉండాలి అండ్ విగ్రహాలు పెట్టుకోవడానికి ఎలా ఉండాలి అవన్నీ చూసుకుని కస్టమైజ్డ్గా చేయించుకున్నారు అనమాట. సో దానివల్ల లుక్ చాలా వచ్చింది అండ్ చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది. ఇక నెక్స్ట్ దేవుడి గదిలో నుంచి కిచెన్లోకి వెళ్తే కిచెన్లో ఎక్కువ సామాన్ అయితే లేదు, ఎందుకంటే మేము మోస్ట్లీ ఇక్కడికి వీకెండ్స్ మాత్రమే వస్తుంటాము. అందుకని నార్మల్గా తక్కువ సామాన్తో అడ్జస్ట్ అవ్వడానికే ట్రై చేస్తామన్నమాట. సో ఆల్మోస్ట్ మనకి ఏమేమి కావాలి బేసిక్ సామాన్ మాత్రమే ఉంటుంది ఇక్కడ. సో కిచెన్ కూడా మనకి వెల్ స్పేషియస్గా వచ్చిందనే చెప్పాలి. సో ఇంత మాత్రం కిచెన్ ఉన్నా సరిపోతుంది. ఇవి పపాయ మాకు బయట కాసాయండి, బయట గేట్ దగ్గరే చెట్టు ఉందనమాట. సో దాని నుంచి ఈరోజు ఫోర్ ఫ్రూట్స్ వచ్చినాయి. సో ఇంకా ఏమైనా వస్తే మీకు చూపిస్తాను. అండ్ సో ఇది కిచెన్. ఇక కిచెన్ నుంచి రైట్ సైడ్లో మనకైతే ఒక బెడ్రూమ్ వచ్చింది. సో ఇది వచ్చేసి కింద బెడ్రూమ్ అనమాట. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటే బెడ్రూమ్ వస్తుంది. సో ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి స్పేషియస్గా వచ్చింది విత్ అటాచ్డ్ బాత్రూమ్. సో మీరు చూడొచ్చు ఈ ఫ్లోరింగ్ అంతా కూడా వుడెన్ టైల్స్ వేయించారు. సో అందుకని మనకి కంప్లీట్గా వుడెన్ లుక్ వస్తుంది. అండ్ వుడ్ వర్క్ అయితే ఇంకా ఏం చేయించలేదు, ప్లాన్ ఉంది. బట్ ప్రస్తుతానికైతే మేము డైలీ ఉండట్లేము కదా, ఓన్లీ వీకెండ్స్ వస్తున్నాం అన్నట్టుగా వుడెన్ వర్క్ ఇంకా అయితే మేము టచ్ చేయలేదు ఇప్పటి వరకు. ఇంటీరియర్ అంతా పెండింగ్ ఉంది. సో దీనికి ఒక అటాచ్డ్ వాష్రూమ్ అనేది వచ్చిందనమాట. సో కింద అయితే మనకి ఒక కిచెన్, ఒక దేవుడి గది, లివింగ్ ఏరియా, డైనింగ్ అండ్ ఒక బెడ్రూమ్ వస్తుంది. సో నెక్స్ట్ పైన ఎలా ఉందో ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. సో ఇది మనకి స్టేర్ కేసు. సో మనం ఇప్పుడు పైకి వెళ్తున్నాం. సో ఇది మనకి పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక లాబీ ఏరియా అయితే వచ్చింది. లాబీ ఏరియా మనకి ఇక్కడ ఏదైనా సోఫా కానీ లేదా టీవీ సెటప్ కానీ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ దెన్ ఇది మనకి ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. సో పైన 2 బెడ్రూమ్స్ వచ్చాయి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ చాలా చాలా స్పేషియస్గా ఉంది. పైన కిందతో కంపేర్ చేస్తే పైన చాలా స్పేషియస్గా ఉందన్నమాట. అండ్ దీనికి ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. సో అటాచ్డ్ వాష్రూమ్ తర్వాత మనకి యాక్చువల్గా పైన 2 బెడ్రూమ్స్కి కూడా 2 బాల్కనీస్ వచ్చాయి. సో ఇది ఫస్ట్ బాల్కనీ నేను మీకు ఇప్పుడు చూపిస్తుంది. సో ఇదంతా కూడా మొత్తం వుడెన్ టైల్స్తో ఫ్లోరింగ్ చేయించుకున్నారు, మీరు చూడొచ్చు. అండ్ ఈ బాల్కనీ కూడా స్పేషియస్గా ఉంది. అండ్ బయట చూడడానికి కూడా వ్యూ చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి మనకి బయట ఆల్మోస్ట్ వెంచర్ అంతా కనిపిస్తుంది, మీరు చూడొచ్చు ఈ వీడియోలో. అండ్ మేము ఇక్కడ అయితే అన్నీ సీసీటీవీ సెటప్ అంతా పెట్టుకున్నాము. సో మనం ఎవరైనా దగ్గరికి వచ్చినా సరే అది అలారం మోగుతూ ఉంటుందన్నమాట. సో ఈ సెటప్ అయితే మేము ఇల్లు కొన్నప్పుడే ఫస్ట్ మీరు చూడొచ్చు, ఇప్పుడు అలారం మోగుతుంది. సో ఈవెన్ ఈ వ్యూలో కింద ఈ మనిషి కనిపించినా ఎవరు కనిపించినా కూడా అది అలారం అనేది వస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఇంకో బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోదాము. సో మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత
ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. సో సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అంత కాకుండా కొంచెం స్పేషియస్గా ఉంది, బట్ దాంతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ స్పేషియస్గా ఉంది. అండ్ ఇది మేము ఎక్కువ యూజ్ చేయట్లేము కాబట్టి నార్మల్గా ఇది అలా సామాన్ పెట్టేసాము. సో దీంట్లోంచి కూడా మనకి అటాచ్డ్ బాల్కనీ అయితే బయటకు వచ్చింది. ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఓకే, అగైన్ ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది బాల్కనీ. అండ్ దెన్ దీన్ని కూడా కంప్లీట్గా వుడెన్ టైల్స్ అయితే, వుడెన్ ఫ్లోరింగ్ అయితే చేపించారు. సో మీరు చూడొచ్చు, ఇక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో, ఇల్లు స్టార్టింగ్లో చూపించిన ఎలివేషన్ అనమాట. సో ఈ బాల్కనీ వచ్చేసి ఎగ్జాక్ట్లీ దాని పైన వస్తుంది మనకి. సో ఇక్కడ నుంచి కూడా వ్యూ అయితే బాగుంది. సో మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి కూడా మనకు అన్ని మిగతా చెట్లు, విలాస్ అన్నీ కనిపిస్తున్నాయి. సో అక్కడైతే నాకు క్యాట్ కనిపించింది. నేను జూమ్ చేసి చూడడానికి ట్రై చేస్తున్నా. ఓకే, సో నెక్స్ట్ ఈ బాల్కనీ కూడా అయిపోయింది కదా మనకి. నెక్స్ట్ ఒకసారి టెర్రస్ మీదకి కూడా వెళ్ళి చూద్దాము. సెకండ్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం లాబీలోకి వచ్చేసాము. సో లాబీ నుంచి పైకి అయితే మళ్ళీ మీకు స్టేర్ కేస్ కనిపిస్తుంది కదా. సో ఒకసారి పైకి వెళ్ళి టెర్రస్ కూడా కవర్ చేసేద్దాం మనం. ఓకే, సో మీకు కనిపిస్తుంది కదా, ఇదైతే కంప్లీట్గా టెర్రస్ ఏరియా అండి. సో ఇక్కడ ఒక చిన్న వాష్ బేసిన్ కూడా పెట్టించుకున్నాం అనమాట. సో ఎవరైనా పైన పార్టీ ఎప్పుడైనా చేసుకున్నప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి మళ్ళీ దానికోసమని ఒక చిన్న వాష్ బేసిన్ అయితే పెట్టించుకున్నాము. అండ్ ఇదంతా కూడా వాటర్ లీకేజ్ అవ్వకుండా మొత్తం ఈ ఫ్లోరింగ్ అంతా చేపించారు. దానికి ఏదో స్పెషల్ పెయింట్ ఆర్ లేయర్ లాగా ఉంటుందన్నమాట. సో అదంతా వేయించారు, దీనివల్ల వాటర్ లీకేజ్ అనేది అస్సలు అవ్వదు. సో టెర్రస్ ఏరియా కూడా చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ నుంచి ఎస్పెషల్లీ వ్యూ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. సో మీరు కింద చూడొచ్చు, చుట్టూ వ్యూ అయితే చాలా సూపర్గా ఉంటుంది. సో ఆల్మోస్ట్ నాకు ఇక్కడ నుంచి సగం సిటీ కనిపించేస్తుంది. అండ్ ఎస్పెషల్లీ సన్ రైజెస్ అండ్ సన్సెట్ అయితే చాలా బాగుంటుంది మార్నింగ్ పొద్దున్నే టెర్రస్ మీదకి వచ్చి చూడటానికి. ఓకే, మనం యాక్చువల్గా సన్సెట్ టైంకి వచ్చామన్నమాట. సో మీరు చూడొచ్చు ఎగ్జాక్ట్గా ఎంత బ్యూటిఫుల్ సీన్ కనిపిస్తుందో మనకి ఇక్కడ నుంచి. అక్కడ బర్డ్స్ కూడా కనిపిస్తున్నాయి, పిజియన్స్, అండ్ దెన్ సన్సెట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ వ్యూ. లైటింగ్ సెటప్ కూడా మేము ఇంటి చుట్టూ చేయించామన్నమాట. సో కొంచెం చీకటి అయిన తర్వాత నేను మీకు మళ్ళీ ఆ లైటింగ్ అంతా చూపిస్తాను. సో స్టే ట్యూన్. సో హాయ్ ఎవ్రీవన్. సో ఇది వచ్చేసి నైట్ వ్యూ అనమాట. సో లైటింగ్ అదంతా చూపిస్తా అని చెప్పాను కదా. సో కొంచెం చీకటి అయిన తర్వాత అయితే వెయిట్ చేసి, చీకటి అయ్యే వరకు ఇన్ఫ్యాక్ట్ వెయిట్ చేసి వీడియో షూట్ చేయడం జరిగింది. సో మీకు లైటింగ్ అంతా ఇప్పుడు ఒకసారి చూపిస్తారు. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇవి సోలార్ లైటింగ్. సో సన్ నుంచి వచ్చే లైట్ని తీసుకొని ఇది మనకి లైట్ ఇస్తుంది అనమాట. సో మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఇదైతే బయట గేట్ బయట పెట్టించాము గోడకి. సో చాలా ఎలివెంట్ లుక్ వచ్చింది, మీకు కనిపిస్తుంది కదా. సో మీరు కింద కూడా చూస్తే హాఫ్ సర్కిల్ షేప్లో లైటింగ్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి కూడా చూద్దాము. సో ఇంట్లో కూడా మనకి అయితే లైటింగ్ కంప్లీట్గా ఇలా పెట్టించాము. సో మనకి ఆల్మోస్ట్ బయట రిసార్ట్స్లో కానీ
అలా కనిపించినట్టుగా ఉండాలి అని కావాలని ఈ లైటింగ్ ఇలా సెట్ చేసుకున్నాం అనమాట. మనకి అయితే ఇంటి చుట్టూ వస్తాయి, లోపల సైడ్ కంప్లీట్గా ఇవి పెట్టించడం జరిగింది. ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా వస్తుంది, నేను మీకు చూపిస్తాను వీడియోలో. సో ఇంక్లూడింగ్ బ్యాక్ సైడ్ కూడా మనకైతే ఈ లైటింగ్ మొత్తం కవర్ అయిపోతుంది. సో సేమ్ లైటింగ్ ఇక్కడ మనకి మెయిన్ డోర్ దగ్గర కూడా వస్తుంది అనమాట. 2 సైడ్స్కి 2 లైట్స్ వస్తాయి. సో మెయిన్ డోర్ నుంచి ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత లోపల లైటింగ్ ఎలా ఉందో నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఇది వచ్చేసి స్టేర్ కేస్ దగ్గర మనకి ఈ లైట్స్ అన్నీ 4 సైడ్ లైట్స్ అంటారు అనమాట వీటిని. సో ఒకసారి చూద్దాం. సో ఇలా 4 సైడ్ లైటింగ్ అనేది వస్తుంది. సో ఇవన్నీ మనకి స్టేర్ కేస్ అంతా కవర్ అవుతాయి. మీకు పైకి వెళ్ళి కూడా చూపిస్తాను. సో ఈ లైటింగ్ మనకి స్టేర్ కేస్ దగ్గర వచ్చేస్తుంది. అదండి, మా ఇల్లు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మా ఇల్లు మీకు ఎలా అనిపించిందో మాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఈ వీడియో చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్ యూ. మరిన్ని కొత్త వీడియోస్తో తొందరలోనే మళ్ళీ మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ రామా వ్లాగ్ ఆల్ ఇన్ వన్.